మావా నేను బిగ్ బాస్ ట్రోల్స్ ఆల్మోస్ట్ 5 సీజన్స్ నుంచి చేస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? బట్ ఈసారి వచ్చిన బ్యాచ్ మాత్రం మెంటల్ లేపుతుంది. వీళ్ళకి సెట్ అయ్యే క్లిప్స్ కూడా దొరకట్లేదంటే ఆలోచించండి. అందుకే వీళ్ళని రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యే మూమెంట్స్ని నా మాటల్లో మీ ముందు ఉంచుతా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బట్ దానికంటే ముందు ఇప్పటివరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ ఈరోజు మీరు ఎవరిని చూస్తే కింద నుంచి పై వరకు సుర్రుమని కాలుతుందో వాళ్ళని రోస్ట్ చేద్దాం. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే డే 1 నుంచి కూడా ఈ కామనర్స్ని చూస్తే రే ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారా అనిపిస్తుంది. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ని చూసి మైండ్లో ఏవేవో పెట్టేసుకుని సెలబ్రిటీస్ని నార్మల్గా మాట్లాడినా కూడా ఏదో గేమ్ ప్లాన్ అని చెప్పని అనుకొని అటాక్ మోడ్లోనే ఉన్నారు. కామనర్స్లో ఏ ఒక్కరు కూడా నార్మల్గా ఆడట్లేదు. ప్రతిదీ గేమ్ అని చెప్పని చచ్చిపోతున్నారు అసలు. వీళ్ళల్లో మెయిన్గా వచ్చేది మన గుండు బ్రదర్స్, అదేనండి మన హరీష్ అండ్ మనీష్. ఆ నెక్స్ట్ ప్లేస్లో వచ్చేది మన అక్కమ్మ చెక్కమ్మ, అదే మన శ్రీజ అని ప్రియ. వీళ్ళ ఓవర్ యాక్షన్ అయితే పీక్ అసలు. సైలెంట్గా ఇంట్లో బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా కూర్చున్న చోటు నుంచి లేచి మరీ తిట్టే స్టేజ్కి వెళ్ళిపోయేలా బిహేవ్ చేశారు వీళ్ళు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సరే ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మన అక్కమ్మ జక్కమ్మల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళని ఓనర్స్గా యాక్ట్ చేయమంటే వీళ్ళు నిజంగానే ఓనర్స్గా ఫీల్ అయిపోతున్నారు. అరే నిన్ననే నాగార్జున గారు క్యాప్టెనే సుపీరియర్, మానిటర్స్ అందరూ క్యాప్టెన్ మాట వినాలంటే నా లడ్డు తెలుసా మీకు అని చెప్పి మళ్ళీ సంజనాపైకి అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరీ ఇంత షో ఆఫ్ చేస్తారంట్రా బాబు. ఫర్ సపోజ్ పొరపాటున వీళ్ళ క్యాప్టెన్ అయ్యాక వీళ్ళకి కూడా సేమ్ అలాగే ఎవరైనా యాంటీగా మాట్లాడితే తీసుకోగలరా వీళ్ళు అసలు? అరే స్టాక్ మేనేజర్ అనేది గుడ్ కాన్సెప్టేగా అసలు. సీజన్ 2లో గీతా మాధురి, శ్యామల వీళ్ళల్లో ఒకరి తర్వాత ఒకరు స్టాక్ మేనేజర్గా ఉన్నిన్నారుగా. దానివల్ల ఫుడ్ వేస్టేజ్ కంట్రోల్ అయ్యి అందరికీ సమానంగా ఫుడ్ అందింది. ఈ ప్రియా ఎలా అంటే ఎవరైనా ఒకటి చెప్తే మధ్యలో ఇంటర్ఫీర్ అయిపోయి పుల్లలు పెట్టడానికి రెడీగా ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ సీజన్లో శోభిత కంటే వరస్ట్ బిహేవియర్ ఉంటుంది అసలు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మా బర్నీ గారు ఫ్లోరాకి ఫుడ్ పెట్టిస్తుంటే తింటున్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఒక పక్క ఆమె తింటూ ఉంటే అరుస్తూనే ఉంటే ఆమెకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకరి గురించి మాట్లాడే ముందో లేక పోక్ చేసే ముందో అసలు ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళ ఏజ్ ఏంటి అని చెప్పని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది లేదా? నోటికి వచ్చినట్టు మాటలు విసరడమేనా? ఇంత యారగెన్స్తో బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వచ్చేమో కానీ విన్ కాలేరు. హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆ నెగటివిటీని కూడా మోయలేరు. అది వాళ్ళ కర్మ, మేము చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. నేను పట్టించుకోము అధ్యక్ష. ఈవిడ గురించి ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన చెక్కమ్మ. ఈవిడిని అగ్ని పరీక్షలో చూసినప్పుడు గేమ్ విన్ అవుతుంది అని అనుకున్నా. బట్ ఈవిడకున్న నోటితులకి గేమ్ విన్ అవ్వకపోగా ఎక్కడ మిడిల్లో బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పని అనిపిస్తుంది. ప్రతిదీ క్యాలిక్యులేషన్స్, గేమ్ ప్లాన్, స్ట్రాటజీ అని చెప్పని బుర్ర పాడు చేసుకుని వరస్ట్ ప్లేయర్గా మారుతుంది. సంజన క్యాప్టెన్ అయ్యాక ఈవిడ అన్న మాటలు అన్నీ ఇన్ని కాదు, అడుగడుగున అవమానించడానికి ట్రై చేసింది. మీరే చెప్పాలిక, పోయి మీ దగ్గరే వినాలి. ఇంత వరస్ట్ బిహేవియరా? పోనీ అన్ని మాటలు ఉంది కదా, రిగ్రెట్ ఫీలింగ్ అన్నా ఉందంటే అది కూడా లేదు అసలు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మాటలు విసిరేస్తుంది. నిజం చెప్పాలంటే సంజన వాటన్నిటిని నవ్వుతూ డీల్ చేసింది. కానీ ఇంకొకరైతే పెద్ద గొడవ అయ్యేది. యాక్చువల్గా శ్రీజకు కావాల్సింది కూడా అదే. ఫుటేజ్లో ఎక్కువసేపు కనపడాలి, స్క్రీన్ టైంలో ఈమెకి ఎక్కువ స్పేస్ ఉండాలని చెప్పని దానికోసం ఆ మున్సిపాలిటీ నోరుకి ఎవరో ఒకరిని బలి చేయాలని చెప్పని చూస్తుంది. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. సంజన ఒకే ఒక్కసారి గుడ్డు దొంగతనం చేసింది అనుకో, కానీ నువ్వు ఎన్నిసార్లు చాక్లెట్స్, చిప్స్ దొంగతనం చేసావు? ఫస్ట్ మీరు చక్కగా ఉండి తర్వాత వేరే వాళ్ళకి అనాలి కదా. ఎందుకులే ఇలా మాట్లాడుకుంటూ పోతే బొచ్చెడున్నాయి ఈవిడ గారు చేసిన తప్పులు. ఇలానే ఉంటే మాత్రం ఫ్యూచర్లో చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఇక నెక్స్ట్ మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన గుండు బ్రదర్స్. వీళ్ళంత ఐటంగా ఎవ్వరూ ఉండరు. వీళ్ళని చూస్తే ఒకటే అనిపిస్తుంది, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్గా గేమ్ గురించి ఆలోచించి పిచ్చి పట్టేసింది వీళ్ళిద్దరికి. ఫస్ట్ వచ్చేసి మన గుండు బ్రదర్స్లో చిన్న బ్రదర్ అయిన మన మర్యాద తెలియని మనీష్. ఈ పెద్ద మనిషికి ఏంటంటే ఈయన ఇష్టం వచ్చిన మాటలు విసురుతాడు. బట్ ఎవరైనా పొరపాటున ఒక్క మాట అన్నా కూడా ఒక మూలను కూర్చొని ఏడుస్తాడు ఆడంగి మాదిరిగా. ఈయన స్టార్టింగ్లోనే రాము రాథోడ్ని, బర్నీని ఇంకా చాలా మందిని
సంజనాని తనుజాని అంతెందుకు పిచ్చి మింగినప్పుడు సొంత టీమ్మేట్స్ని కూడా దారుణంగా వేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే సంజనాని మాటలతో చిత్రహింసలు చేశాడు. నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడాడు. రే రే చాలా పాపం రా. ఇవన్నీ చూసిన దేవుడు పైన ఊరికే ఉంటాడా? కర్మ ఫలితం ప్రసాదించాడు. ఎవరి రూపంలో అంటే మన జక్కమ్మ రూపంలో, అదే మన శ్రీజ రూపంలో. నార్మల్గా అందరినీ తన కంట్రోల్లో పెట్టుకొని ఈయన క్లాస్ లీడర్ అని ఊహల్లో బతికే మన మనీష్ ఈరోజు సంజన స్టాక్ మేనేజర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనోడు మధ్యలో గమ్మునుండక నాకు మాత్రం స్టాక్ మేనేజర్ రోల్ ఇవ్వకండి అని చెప్పని ఎక్స్ట్రాలు మింగాడు. అక్కడ ఎవ్వరూ అడగలేదు. ఇక ఓనర్స్లో పని పాట లేకుండా మిగిలింది ఎవరు? మన మనీష్. సో ఆయనకే ఇస్తారనుకున్నారు. సో ఫస్ట్ వాళ్ళ చేతిని బతిమాలించుకుందాము, తర్వాత ఓకే చెప్దామని చెప్పని అనుకున్నాడు. కానీ మన శ్రీజ మధ్యలో వచ్చేసి సరే అయితే నేను తీసుకుంటా స్టాక్ మేనేజర్ పొజిషన్ అని చెప్పని చెప్పింది. మనోడికి ఫ్యూజ్ అవుట్. వెంటనే ఏం చేశాడు, అయితే నీ పొజిషన్ నేను తీసుకుంటా అని చెప్పని చెప్పాడు. దాని తర్వాత అది విన్న మన శ్రీజ ఏమైనా గమ్మునుంటుందా? కూరలో ఆకు తీసి పడేసినట్టు మన మనిషిని దానికంటే దారుణంగా తీసి పడేసింది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఆడపిల్లలాగా ఏడ్చుకుంటూ పోయి ఒక మూలన కూర్చొని గుక్క పెట్టి ఏడ్చాడు. దాంతో ఆగకుండా నేను మళ్ళీ ఈ రూమ్లోకి పోను, మీతోనే ఉంటాను అని చెప్పని ఇమానియల్ని అడిగాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక నెక్స్ట్ నామినేషన్స్లో ఈయన చేసిన రచ్చుంది చూడు. ఏదో పెద్ద ఇస్రో సైంటిస్ట్ లాగా ఆ వీక్ గమనించిన మీ మూవ్స్ బాగున్నాయి, మీ జెండు బాంబ్ బాగుంది, మీరు పెద్ద బిగ్గెస్ట్ స్నేక్ అని చెప్పని బర్నీ గారిని అంటాడు. అరే బర్నీ గార్రా, ఆయన ఏజ్ ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి? పోనీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఏ రోజైనా నీ పైకి వచ్చారా? హార్ష్గా మాట్లాడారా? అందరితో నార్మల్గానే మాట్లాడుతున్నారుగా. అలాంటి ఆయన పట్టుకొని మీ ఇష్టానికి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారైనా ఆలోచించాలిగా. ఇదే కంటిన్యూ అయితే ఇంకొక 3 to 5 వీక్స్లో బిగ్ బాస్ బయట ఉంటావు. అది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ పర్సన్ మన హరీష్ బ్రో. ఈయన మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. దానికి తగ్గట్టు మిగిలిన వాళ్ళు ఉండాలనుకుంటాడు ఈయన. వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. మొన్న నాగార్జున మనోడు గాలి తీసేశాడు. అప్పటి నుండి అందరి ముందర తలెత్తుకోలేక నాటకాలు ఆడుతూ కూర్చున్నాడు. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. మళ్ళీ ఈ పెద్ద మనిషిని చూసుకోవడానికి రాముని పిఏగా పెట్టాడు బిగ్ బాస్. ఏదంటారు ఇది? అప్రయోజకత్వం. రాము మన హరీష్ ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాడు. బర్నీ గారు వచ్చి తినడానికి రండి అని అడగడానికి వస్తే నీ చేత్తో వండింది నేను తినను అని అంట. రే ఎవర్రా మీరంతా గువ్వల కాలే మాటలు మాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీని ఆడంగోడని చెప్పని తిట్టింది నువ్వు. బట్ ఆయనే పెద్ద మనసుతో వచ్చి తినమంటే హ్యాపీగా ఫీల్ అవ్వక ఏంట్రా మాటలు. శ్రీజ అన్నం పెట్టుకొని వచ్చినప్పుడు అలానే అవమానించావు, రిమైనింగ్ వాళ్ళని కూడా అలానే అవమానించావు. ఇదెక్కడి దారుణం అసలు? ప్రేమగా అన్నం తెచ్చిచ్చిన వాళ్ళని అవమానించడమేనా నీకు తెలిసిన సంస్కారం? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఇకపోతే నామినేషన్స్లో తనుజ ఏం మాట్లాడిందని తన పైకి ఎగిరెగిరి మాట్లాడుతున్నావు. పాపం ఆ పిల్లకి తెలుగు సరిగా రాక ఆ పిల్లకి గుర్తులేదు, కానీ ఏమన్నావు ఆ పిల్లని? కుక్క అంటే అన్నపూర్ణదేవిలాగా ఉండాలి, నీలాగా కాదా? మళ్ళీ ఇది నా బిహేవియర్ కాదు, ఇది నా రియాక్షన్ అంటే నువ్వెవరు అసలు ఆడపిల్లలతో అలా మాట్లాడడానికి? కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? నువ్వు అన్న మాటలకి తన హట్ అయ్యింది. దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే అమ్మా సారీ నెక్స్ట్ టైం రిపీట్ చేయను అని అంటే అది కదా మాస్క్ తీసేసి మాట్లాడడం అనేది. అందరినీ ఫేక్ అనడం కాదు, నువ్వే హౌస్లో అందరికంటే ఫేక్. ఈ విషయం హౌస్లో ఉన్న అందరికీ తొందరలోనే తెలుస్తుంది. ఓ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, గంట సింబల్ నొక్కి పడేయండి అంతే.